ఓం శ్రీ సనారి విశ్వేశ్వర స్వామినే నమః. మనం దీని ముందు భాగంలో విశ్వనాథాచార్యుల వారు ఉపనయన వయస్కుడు రావడం, ఉపనయనం అంటే వీరాచార్యుల వారు ఒక మంచి ముహూర్తాన్ని నిర్ణయిస్తారు ఉపనయనం చేయడానికి. కానీ పరమేశ్వర అవతారుడైనటువంటి విశ్వనాథాచార్యుల వారికి బ్రహ్మోపదేశం ఇచ్చేటటువంటి సద్బ్రాహ్మణుని కోసం అన్వేషించడం వరకు మనం తెలుసుకున్నాం. అయితే ఎవరు ఈ కార్యక్రమాన్ని చేశారు, ఈ కార్యక్రమం ఎలా జరిగింది అనేది మనం తెలుసుకోబోయే ముందు ఈ నరేష్ టీఎఫ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లాస్ట్ వరకు చూసి ఓం శ్రీ సనారి విశ్వేశ్వర స్వామినే నమః అని కింద కామెంట్ చేయండి. అలాగే కామెంట్ పక్కనే హైప్ బటన్ కనిపిస్తుంది, ఆ హైప్ బటన్ క్లిక్ చేయడం ద్వారా ఈ వీడియో ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంటుంది. కనుక మర్చిపోకుండా హైప్ బటన్ క్లిక్ చేయండి. ఎక్కువ మందికి స్వామివారి గురించి తెలిసే విధంగా ప్రయత్నం చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ఇలా వీరాచార్యుల వారు సద్బ్రాహ్మణుడి గురించి తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉంటారు. ఇలా ప్రయత్నం చేస్తూ ఆదమరిచి నిద్రపోతారు. ఒకరోజు తెల్లవారు తొలి కోడి కోత కూసే సమయంలో స్వప్నంలో విరాట్ విశ్వకర్మ భగవానుడు కనిపించి, నాయన మీ ఊరికి చివరనున్నటువంటి దేవాలయంలో ఒక మునిపుంగవుడు ఉన్నాడు, ఆయన ఆహ్వానించి మీ కార్యక్రమం కనుక చేసినట్టయితే మీకు మంచి జరుగుతుంది అని చెప్పి అదృశ్యమవుతారు. వెంటనే మేల్కొని వీరాచార్యుల వారు నిత్యకృత్యాలన్నింటినీ కూడా తీర్చుకొని స్నాన సంధ్యాది అనుష్ఠానములన్నీ కూడా ముగించుకొని ఆ ఊరి చివరినటువంటి దేవాలయం దగ్గరికి వెళ్తాడు. ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళి చూడగానే బ్రహ్మతేజస్సుతో విరాజిల్లుతున్నటువంటి ఆ యతీశ్వరుడు ధ్యానంలో ఉండడం గమనించి ఆయన కన్నులు తెరిచేంత వరకు కూడా అక్కడే నిరీక్షించి ఉంటాడు. ఆ యతీశ్వరుడు కన్నులు తెరిచిన తర్వాత ఆయన పాదాలపై పడి, స్వామి మీరెవరో మహనీయుడి వలె ఉన్నారు, మీరు నా కుమారుడి యొక్క ఉపనయనం కార్యక్రమానికి విచ్చేసి బ్రహ్మోపదేశం ఇచ్చి నా ఈ కోరికను నెరవేరుస్తారని అర్థిస్తున్నాను అనగానే, నాయన నీ సంకల్పం త్వరలోనే సిద్ధిస్తుందని ఆశీర్వదించి పంపించి ఉపనయన సమయానికి అక్కడికి వెళ్ళి బ్రహ్మపీఠం అలంకరించి స్వామివారికి వేదోక్త విధానమున సశాస్త్రీయంగా ఉపనయన కార్యక్రమాన్ని చేసి సశాస్త్రీయంగా గాయత్రి మంత్రోపదేశం చేసి యజ్ఞోపవేత ధారణ గావించి బ్రహ్మజ్ఞాన ప్రాప్తిరస్తు అని ఆశీర్వదించారు. దీనితో వీరాచార్యుల వారు చాలా ఆనందంతో అక్కడికి వచ్చినటువంటి బంధుమిత్రులందరితో కూడా ముచ్చటిస్తూ ఆ యతీశ్వరుడికి దక్షిణ తాంబూలాదులు ఇద్దామని వెతికేసరికి యతీశ్వరుడు ఎక్కడ కూడా కనిపించడు. అప్పుడు అనుకుంటారు వీరాచార్యుల వారు, రాత్రి నాకు స్వప్నంలో దర్శనమిచ్చినటువంటి ఆ పరమాత్మ విశ్వకర్మ భగవానుడే స్వయంగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జరిపించారని అనుకొని చాలా సంతోషంతో అక్కడికి విచ్చేసినటువంటి బంధుమిత్రులందరికీ కూడా తగు రీతిన ఏర్పాట్లన్నీ గావించి వాళ్ళందరినీ కూడా ఇంటికి పంపిస్తారు. తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తుంది అన్నట్లుగానే వీరాచార్యుల వారి ఆనందం అనతి కాలంలోనే ముగిసిపోయింది. విశ్వనాథాచార్యుల వారికి ఉపనయనం జరిగిన 1 సంవత్సరం తర్వాత విశ్వనాథాచార్యుల వారి యొక్క మాతగా గౌరిమాంబ గారు అనారోగ్యంతో చాలా ఇబ్బంది పడతారు. వీరాచార్యుల వారు వైద్య ప్రక్రియ తెలిసినా ఆయన వేసినటువంటి ఔషధాలు పనిచేయక కొన్ని రోజులు ఆ వ్యాధితో తీవ్రంగా బాధపడి గౌరిమాంబ కైలాస ప్రాప్తి చెందుతుంది. అప్పటి నుంచి వీరాచార్యుల వారే తల్లి తండ్రి తానై తల్లి లేని లోటు లేకుండా పెంచుతూ ఉన్నారు. అస్తమస్తక సంయోగం. విశ్వనాథులు ప్రతినిత్యం కూడా బ్రహ్మముహూర్తాన్ని మేల్కొనేవారు, నిత్యకృత్యాలు తీర్చుకునేవారు. ఆ గ్రామానికి తూర్పు దిక్కున్నటువంటి జంగాల చెరువుకు వెళ్ళి స్నాన సంధ్యాది అనుష్ఠాన క్రమములు, సూర్య నమస్కారములు ఇవన్నీ కూడా ముగించుకునేవారు. ఒకరోజు జగత్పితయగు విరాట్ విశ్వకర్మ భగవానుని ధ్యానిస్తూ కన్నులు మూసుకొని ప్రార్థించగా ఆ పితామహుడు ఒక తపస్సు రూపంలో అక్కడే ఉన్నటువంటి ఒక తామ్రపద్మంలో ప్రత్యక్షమవుతాడు. అది చూసినటువంటి విశ్వనాథాచార్యుల వారు ఆనందంతో వినయంతో తల వంచుకొని నించుంటారు. అప్పుడు ఆ పరమేష్టి మహానందభరితుడై అప్పుడు ఆ పరమేష్టి నవ్వుతూ తమ దక్షిణ హస్తమును విశ్వనాథుల వారి యొక్క తలపై ఉంచి శీఘ్రమేవ సంపూర్ణ బ్రహ్మజ్ఞాన సిద్ధిరస్తు అని ఆశీర్వదిస్తారు. అప్పుడు ఆ విశ్వనాథుని ఆవరించి ఉన్నటువంటి మాయ పూర్తిగా తొలగిపోతుంది. అంతవరకు విశ్వనాథుని యందు ఉండి లేనట్లు ఉన్నటువంటి ఆ మహత్తరమైనటువంటి తేజస్సు మబ్బు వదిలిన తర్వాత సూర్యుడు ఎలా ప్రకాశిస్తాడో ఆ విధంగా ఆ విశ్వనాథుల వారు కూడా ఆ సూర్యబింబం వల్లే ప్రకాశిస్తూ ఉన్నారు. అది మాయో మంత్రమో అది చూసేవారు ఎవరికి కూడా అర్థం కావట్లేదు. అది మొదలు అంటే అప్పటి నుంచి విశ్వనాథుల వారి యొక్క జీవితంలో ఆశ్చర్యకరమైనటువంటి శకం ప్రారంభమైంది. అతని ప్రతి పలుకు పరమార్థమవుతుంది.
అతని చేతి స్పర్శ చేత చిల్లరి రాళ్ళు కూడా శివలింగంలా మారిపోతున్నాయి. అది మాయో మంత్రమో చూసేవారికి అర్థం కావట్లేదు. అతను జంగాల చెరువులో మునిగి వస్తూ కాశీలో గంగా స్నానం ఆచరించాననుట, నేనే కాశీపతి విశ్వనాథుని అనుట, నేనప్పుడున్నటువంటి మంచు కొండ తెలుపు, ఇప్పుడున్నటువంటి పాలకొండ తెలుపు, ఈ విధంగా అంటున్నటువంటి విశ్వనాథుని చూసి కొందరు పిచ్చి అని, కొందరు మదపిచ్చి అని, మరికొందరు నాటకమని, మరి కొద్దిమంది మాత్రమే ఇది మహాత్ముల యొక్క మొదటి దశ అని పలు రీతులుగా అంటున్నారు. కానీ ఇవన్నీ కూడా ఆ మహనీయునికి సంతోషాన్ని కలిగిస్తున్నాయి. ఇక బాల విశ్వం వేదాంత బోధ. బాల్యంలోని ఆటపాటలతో ఆడుతూ ఉన్నటువంటి తమ తోటి బాలులను పిలిచి, మిత్రులారా, ఎందుకు ఈ కాలయాపన చేస్తున్నారు? అణువు నుండి అనేక బ్రహ్మాండములను తన సంకల్ప మాత్రము చేతనే సృష్టించి, సూక్ష్మమైనటువంటి క్రిమి నుండి మహాభీకరమైనటువంటి గజరాజు వరకు అన్ని సర్వజీవకోటి యందు కూడా తాను సాక్షీభూతుడై ఉండి ఆ విరాట్ విశ్వకర్మ భగవానుణ్ణి సదా ఆత్మయందు తలచండి. మిత్రులారా, దేహమే దేవాలయం, అందులో ఉన్నటువంటి జీవుడే దేవుడు. అది గుర్తెరిగి సదా దైవధ్యానంతో మీ జన్మల ధన్యం చేసుకోండి. 84 లక్షల జీవరాశులలో మానవ జన్మ ఉత్తమమైనది. ఎన్నో జన్మల తపఫలముగా ఈ మానవ జన్మ లభించింది. ఈ మానవ జన్మలో ఉండే మోక్షం పొందగలరు. అది గుర్తెరిగి ఈ జన్మలో గడిచినటువంటి ఒక్క క్షణం కూడా తిరిగి రమ్మన్నా మరలా తిరిగి రాదు. అటువంటి ఆ కాలం యొక్క విలువను తెలుసుకొని సద్వినియోగపరుచుకోండి, జాగ్రత్త అని బోధిస్తూ ఉండగా ఆదారినే ఒక గొర్రె పిల్లను భుజంపై వేసుకుని వెళుతున్నటువంటి యాదవుని చూసి ఆ పిల్లలందరూ, ఎందుకలా గొర్రె పిల్లను భుజంపై వేసుకుని వెళ్తున్నావు అని ప్రశ్నించగా ఆ యాదవుడు ఇలా అంటాడు, ఈ గొర్రె పిల్ల మరణించింది, అందుకని ఇలా తీసుకుని వెళ్తున్నాను అనగా ఆ బాల విశ్వనాథుడు ఏది చూద్దామని విశ్వనాథుల వారి యొక్క దక్షిణాస్తంతో దాన్ని సవరించగానే మరుక్షణం ఆ గొర్రె ఆ యాదవుని యొక్క భుజం నుంచి దూకి చెంగుమని ఎగురుకుంటూ ఆ గొర్రెల మందులో కలిసిపోయింది. ఇదంతా చూసినటువంటి ఆ యాదవుడు ఆశ్చర్యంతో, మహనీయ, నీవు బాలుని రూపంలో ఉన్నటువంటి భగవంతుడివి అని ఆనందంతో విశ్వనాథుల వారిని భుజంపైకి ఎక్కించుకొని పాలకొండ వీధుల్లో తిప్పుతూ ఆ మహిమను ఊరంతా కూడా చాటాడు. దానికి గ్రామస్తులందరూ కూడా ఆశ్చర్యం చెంది, ఏంటిది కళ నిజమా? ఈ యాదవుడు ఏమైనా భ్రమ చెందాడా? చనిపోయినటువంటి గొర్రెపిల్ల తిరిగి మరలా బ్రతకడం ఏంటి అని, ఇదంతా చాలా వింతగా ఉంది అని పలువురు పలు విధంగా అనుకుంటూ ఉన్నారు. ఇదిలా గడిచిన తర్వాత మరొక రోజు ఆ కుంటు పిల్లలు కొంతమంది ఉంటారు కదా, వీరందరూ కూడా విశ్వనాథుని పరీక్షించాలని ఏం చేస్తారంటే ఒక పిల్లవాడిని చనిపోయినట్టుగా పడుకోబెడతారు. ఆ విశ్వనాథులు వచ్చేసరికి విశ్వం ఈడు ఉన్నట్టుండి హఠాత్తుగా మరణించాడు అని చెప్పగానే విశ్వనాథుల వారు అంటారు, కాలం తీరితే ఇలాగే జరుగుతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు పిల్లలందరూ కూడా హాస్యానికి అన్నటువంటి మాటను కూడా గ్రహించలేకపోయాడే, ఇతనే మహనీయుడు అనుకుంటూ, అరే నీ నటన చాలే ఇక లే అనేసరికి ఆ పిల్లవాడు ఉలుకు పలుకు లేకుండా అలా ఉండటం చూసి పిల్లలు భయపడి ఏడుస్తూ పెద్దల దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తారు. ఆ పిల్లవాడి యొక్క తల్లిదండ్రులు గోడున విలపిస్తూ ఆ పిల్లవాడి శవాన్ని భుజంపై వేసుకొని వీరాచార్యుల వారి ఇంటికి వెళ్తారు. వెళ్ళి ఆ పిల్లవాడి శవాన్ని ముందుని పెట్టి బాల విశ్వనాథుల్ని పాదాలపై పడి, నాయనా, నిన్ను పరీక్షించడం కోసమై మా కుమారుణ్ణి బలిపెట్టారు, మీరు దయతో మా పిల్లవాడిని బ్రతికించి మాకు పుత్రభిక్ష పెట్టండి అని వేడుకోగా వేడుస్తున్నటువంటి ఆ పెద్దల్ని చూసి బాల విశ్వనాథులు ఇలా అంటారు, పెద్దలారా, నేను కూడా మీ కుమారుడు లాంటి వాడినే కదా, నేనేమైనా మహాత్మున్నా మహిమలు కలవాడినా చనిపోయిన వారిని బ్రతికించడానికి అని అనుకుంటూ ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి, ఏమిరా ఆటలాడుచున్నావా అని స్వామివారి యొక్క దక్షిణ హస్తంతో తట్టేసరికి అంటూ పిల్లవాడు లేచి కూర్చుంటాడు. ఇదంతా చూస్తున్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఇతడు బాల విశ్వనాథుడే కానీ సామాన్య బాలుడు కాదు అని కొందరు, ఇతడు చిన్న వయసులోనే ఇంతటి కార్య విద్యలు ప్రదర్శిస్తున్నాడని మరికొందరు, ఇదంతా వింతగా ఉంది అని మరికొందరు. ఈ విధంగా ఎవరికి తోచినట్లు వారు అనుకుంటూ ఎవరు ఇళ్ళకి వారు వెళ్ళిపోతారు. మరికొందరు మాత్రం ఇతన్ని కన్నటువంటి కన్న తల్లిదండ్రుల యొక్క జన్మ ధన్యమైందని కీర్తిస్తూ వెళ్ళిపోతారు. ఇలా పాలకొండ చుట్టుపక్కల ఉన్నటువంటి కణాపాటిలందరికీ కూడా ఈ విషయం తెలుస్తుంది. చనిపోయినటువంటి గొర్రెపిల్లను బ్రతికించడం, అలాగే చనిపోయినటువంటి ఆ పిల్లవాడిని బ్రతికించడం, ఈ విషయాలన్నీ కూడా ఆ గణాపాటిల యొక్క పండిత చర్చలో ఈ విషయంకై గురించి ప్రస్తావన రాగా
ఘనాపాటిలమైనటువంటి మేము దీన్ని ఎలాగైనా పరీక్షించాలి అని ఒక కురూపి కన్యను పరీక్షించడానికి పాలకొండ తీసుకొని వెళ్తారు. అసలు తర్వాత ఏం జరిగింది అనేది మనం తర్వాతి భాగంలో తెలుసుకుందాం. ఈ వీడియోని ఎంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. కింద ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. కింద ఓం శ్రీ సనారి విశ్వేశ్వర స్వామినే నమః అని కామెంట్ చేయండి. అలాగే పక్కన హై బటన్ క్లిక్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం ఈ నరేష్ టిఆర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి.